సో గవర్నమెంట్ ఏమైనా రియల్ ఎస్టేట్ పైన ఆంక్షలు పెట్టే కొత్తగా అవకాశం ఉందంట? ఆంక్షలు అంటే ఇప్పుడు కొత్తగా ఆంక్షలు పెట్టక్కర్లా. మనకి తెలంగాణ వరకు ఆల్రెడీ మనకి అందరికీ తెలుసు. ఈ హైడ్రా వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో హైడ్రాకి చాలా పవర్స్ ఇచ్చి ఎక్కడ చూసినా సరే నిన్న కాక మొన్న జరిగినటువంటి తెలంగాణ డికేడ్ ఆఫ్టర్ దానిలో కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇల్లీగల్ లేఅవుట్స్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు కానీ ఎఫ్టీఎల్ జోన్లో కానీ లేకపోతే ఇక్కడ కామన్ పార్కుల్లో ఉండేటువంటి వాటిల్లో కట్టేస్తున్నటువంటి ఏవైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అట్లాంటి వాటిల్లో పొరపాటున కూడా మనం సొంత క్యాష్ పెట్టి కొనుక్కుంటున్న బ్యాంకులోని ఇవ్వకపోయినా పర్వాలేదని ధీమాగా కూడా అలాంటివి మాత్రం చేయకండి. అది మాత్రం నేను ఖచ్చితంగా గట్టిగా చెప్తున్నాను. అదే పెద్ద ఆంక్ష. తెలంగాణలో అలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి అదే పెద్ద ఆంక్ష. అది ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి కాస్ట్లో ఆయన చేయబోతున్నారు అన్నారు మన సీఎం గారు. నిన్న కాకుండా మీటింగ్ జరిగింది జేఆర్సీ కన్వెన్షన్లో. ఇది ఇలా ఉంచితే ఇంకా ఫర్దర్గా ఆంక్షలు అంటే తెలంగాణ గవర్నమెంటు ఈ పాటికే చెయ్యాలి. ఏదో ఒక మెజర్స్, వెల్ఫేర్ మెజర్స్ రియల్ ఎస్టేట్ రంగానికి బూస్ట్ తీసుకురావడానికి అంటే పెంపొందించడానికి వీళ్ళు సరళీకృతం చేసి అప్రూవల్స్ అన్నీ తొందరగా వచ్చేలా చేసి స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీలు పెట్టి చేయిస్తే రెగ్యులేటెడ్గా ఉంటే అందరిలో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, నేను ఇవాళ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతున్నా, నా పెట్టుబడికి భద్రత ఉంది. నేను ఎవరిని అడగాలి? ఎన్ని అప్రూవల్స్ చూసుకోవాలి? హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందా, రెరా అప్రూవల్ ఉందా, తర్వాత హైడ్రాలో దీనికి క్లియరెన్స్, హైడ్రాలో దీనికి ఏమైనా ఉందా, రిస్క్ ఉందా, గతంలో ఇక్కడ ఏమైనా చెరువులు ఉన్నాయా, గతంలో ఇక్కడ ఏమైనా ఇది ఉన్నాయా, ఇవన్నీ పూర్తి చేశాడు. ఇవన్నీ అందరికీ తెలియవు, ఎవరికీ తెలియవు. ఇవన్నీ మళ్ళీ వెరిఫై చేసుకోండి అంటే ఆ డేటా కూడా డైనమిక్గా మారిపోతుంది. కాబట్టి అలాంటి భయాందోళనలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కనుక రియల్ ఎస్టేట్ రంగం ఇంప్రూవ్ అవ్వాలంటే ఇవన్నీ సరళీకృతం చేసి ట్రాన్స్పరెన్సీ ఎక్కువ పెట్టి మనకందరికీ కూడా వెరిఫై చేసుకోవడానికి సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టి అందరూ రంగనాథ్ గారు నాకు డైరెక్ట్గా అడగలేరు కాబట్టి ఏదో ఒక వాట్సాప్ నెంబర్ పెడితే ఆ వాట్సాప్ నెంబర్కి తెలుసుకుని మీరు కొనుక్కోదలుచుకున్నారు సార్, ఇది సేఫా, అన్ని క్లియరెన్సెస్ ఉన్నాయా, నా ప్రాపర్టీ నేను ఇది బలానా సర్వే నెంబర్లో బలానా దగ్గర కొనుక్కోదలుచుకున్నాను, బలానా బిల్డరు లేకపోతే బలానా అయినా ఏదో ఒకటి రాసి కొనుక్కుంటున్నాను అని చెప్పి రాస్తే 1 వీక్ తీసుకోండి, 10 days తీసుకోండి. ఒక టైం ఫ్రేమ్లో మీకు రిప్లై వస్తే మీరు ఎంత కాన్ఫిడెంట్గా కొనుక్కుంటారు? ఒక సామాన్యుడికి మీకు ఎలా ఉంటుంది? అది ఒక కళ. ఇల్లు కొనుక్కోవటం ఒక కళ, అవునా? అలాంటి ఇల్లు కొనుక్కున్నాక ఆ కళని ఏమవుతుందో అని ప్రతి రాత్రి టెన్షన్ పడే బదులు ఇలాంటిది మన దగ్గర ఉంటే ఎస్, దే నో ప్రాబ్లం. అండ్ అలాంటిది మనకి అథారిటేటివ్గా కాగితం మీద కూడా తీసుకోవాలి. మనకి ఈ రోజున ఏంటంటే ఈ ఏఏ వచ్చేసిన తర్వాత ఏది నిజమో ఏది మాయో తెలియని పరిస్థితి వచ్చేసింది, అవునా? సో అందువల్ల మనం ఏది నమ్మలేం. సో మన వాట్సాప్ వాడి వాట్సాప్ హ్యాక్ చేసి ఇచ్చాడేమో కన్ఫర్మేషన్ కూడా మనం అనుకుని ఫిజికల్గా కూడా మనం అన్నీ తీసుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి పరిస్థితులు ఏర్పరిస్తే ఖచ్చితంగా మళ్ళీ మన తెలంగాణ వరకు చెప్పుకోవచ్చు డెఫినెట్గా మళ్ళీ. ఎందుకంటే మనకు ఉన్నది హైదరాబాద్లో మీరు ఎప్పుడు చుట్టున్నారో, నేను 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాను కాబట్టి నీకు కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఇలాంటి ప్లేస్ అంటే ఈ వాతావరణం, ఈ క్లైమేట్, ఈ కల్చర్, ఎక్కడ ఈ ఫుడ్ డైవర్సిటీ, కల్చర్ డైవర్సిటీ ఏ విధంగా చూసినా సరే హైదరాబాద్ ఇది ది బెస్ట్ అనమాట. ఇన్ ఇండియా దేర్ ఇస్ నో అదర్ ప్లేస్. అంటే మన కమ్యూనల్ హార్మనీ కానీ ఏది చూసినా సరే హైదరాబాద్ ఇస్ బెస్ట్. సో చాలామంది ఇక్కడికి మైగ్రేట్ అవుతున్నారు, ఇక్కడికి రీలొకేట్ అవుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ జనరేట్ చేయాలి. ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఆల్రెడీ మీరు చెప్పినట్టు ఆల్రెడీ మీకు ఇల్లు ఉంది. సో మీకు ఇంకా ఇల్లు కొనాలంటే తప్పన కూడా పెద్దగా ఉండదు. ఏదో పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళు పెంచాలి, వాళ్ళు పెరగాలి, ఇలాంటివి ఆలోచనలు ఉంటాయి కదా. సో ఒక ప్రైమరీ నీడ్ అయితే మీరు ఆల్రెడీ మెట్. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొనుక్కోదలుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ తెప్పించాలి. అంటే ఫస్ట్ హోమ్ బయర్స్కి కానీ లేకపోతే బయట నుంచి వచ్చే ఇన్వెస్టర్స్కి కానీ తెప్పిస్తే మళ్ళీ మన మార్కెట్ పుంజుకుంటుంది. అది నా ఉద్దేశం.